అమరావతిలో ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్ గురించి మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసు. సార్ చెప్పండి, అసలు రైతుల నుంచి ఎటువంటి డిమాండ్లు వచ్చాయి, మీరు ఎటువంటి హామీలు ఇచ్చారు? అంటే యాక్చువల్గా రైతు సోదరులు ఇవాళ గవర్నమెంట్ శాసనసభ్యుల ద్వారా అడిగింది ఏంటంటే మాకు యాన్యుటీ పెంచండి, అదేవిధంగా రైతు రుణమాఫీ అప్పుడు చేశారు, అది చేయండి అని అడిగారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. వారు దాని మీద పాజిటివ్గా స్పందించి 2014-19లో ఏదైతే 1,50,000 కుటుంబానికి ఇచ్చామో, ఏది రైతు రుణమాఫీ చేసామో అదే విధంగా చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే నిన్నటి వరకు అది స్పోర్ట్స్ సిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే క్యాపిటల్ సిటీలో చేస్తున్నామో నిన్న డేట్ వరకు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి యాక్చువల్గా చేసేదానికి యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా రైతు సోదరుల తరపున గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అడిగిన వెంటనే యాక్చువల్గా వారు పాజిటివ్గా దాన్ని చేయటం. రెండవది యాన్యుటీ పెంచమని అడిగారు, దాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే 14-19లో రైతులకు అయ్యే ఖర్చు ఎంత, వచ్చే ఆదాయం ఎంత, నెట్ ఆదాయం ఎంత అనే దాని మీద 30,000, 50,000 నిర్ణయించారు కదా. ఇప్పుడు కూడా అదేవిధంగా వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు పెరిగింది, దానివల్ల వచ్చే ఆదాయం కూడా పెరిగి ఉండొచ్చు. దాన్ని ఎస్టిమేషన్ చేసి తీసుకురమ్మన్నారు. అది ఎస్టిమేషన్ చేసి ముఖ్యమంత్రి గారికి చూపించి ఆయన యొక్క అనుమతితో, ఆయన యొక్క దాంతో ఆయన డిసైడ్ చేసే దాని మీద ముందు పాటు జరుగుతుంది. అంటే సార్ ఫేజ్ 1లోనే పనుల గురించి చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు ఇక్కడ రైతులు. అసలు దాని గురించి ఏమంటారు? అంటే ఒక మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తంలో కొంతమంది రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలు యాక్చువల్గా 1 by 1 యాక్చువల్గా తీరుస్తున్నాం. అంటే ఏదైతే రూల్స్ ఉందో ఆ రూల్స్ ప్రకారం చేసాం. అవి కాకుండా రోడ్డు హిట్స్ అప్పుడు ఏదైతే పాలసీ చేసామో దాన్ని కొద్దిగా మార్చమన్నారు. దాన్ని కూడా నేను అథారిటీలో పెట్టి యాక్చువల్గా కంప్లీట్ చేసాము. అట్లా వీళ్ళు రైతు సోదరులు ఏది అడిగినా 3-man కమిటీ ఉంది, మేము కూర్చొని డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఎంత టైం పడుతుంది సార్ ఇది మొత్తం పూర్తి అవడానికి? ఎంత టైంలో మీరు ఇచ్చేస్తారు ఇది ల్యాండ్ పూలింగ్? ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా దానికి ఒక టైం ఉంటుందండి. నోటిఫికేషన్ ఇవ్వటం ప్రాసెస్ ఉంటుంది, డిఫరెంట్ ఫార్మ్స్ అయ్యి ఆ ప్రాసెస్ ప్రకారం కంప్లీట్ చేయటం. బట్ ల్యాండ్ పూలింగ్ పూర్తయిన తర్వాత 3 సంవత్సరాల్లో యాక్చువల్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్ గురించి అమరావతికి నారాయణ గారు వచ్చారు. అయితే చాలా మంది ఒక 5 రైతులు 5 ఎకరాల చొప్పున ఇచ్చారు. వాళ్ళు చేసిన డిమాండ్లు అంటే కొన్ని డిమాండ్లు అయితే వాళ్ళకు ఉన్నాయి, కొన్ని మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా కమ్యూనిటీ SC/BC కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపం కానీ, అదేవిధంగా ప్లే గ్రౌండ్, ఇలాంటి డిమాండ్స్ వాళ్ళు కొన్ని పెట్టారు. అవన్నీ కమిటీతో మాట్లాడి వచ్చే 6 నెలల్లో అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేలోపు ఇవన్నీ పూర్తి చేసి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా సాధ్యమైనంత త్వరగా వాళ్ళ డిమాండ్లు తీరుస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ADBC న్యూస్.